హల్లెలూయా. గత వారం చదివిన 177వ కీర్తన తీసారా? 27వ కీర్తన 13. అసలు లేదని చెప్పరే, మీ మైండ్ ఎక్కడుందో అని కొంచెం టెస్టింగ్ అంతే. 177వ కీర్తన ఎవరి బైబిల్లో అయినా ఉందా? ఉంటుందా? ఉండదుగాక. అందుకని చెప్పమ్మా రిఫరెన్స్. 27వ కీర్తన 13వ వచనం. గుడ్, చదువు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఆమేన్. నమ్మకము, నమ్మకం ఒకటి, నీ మీద నీకు నమ్మకం కలగాలి. ఏమైపోతానో, రాత్రి కల వచ్చింది, నిన్న జరిగింది, పొద్దున్నే లెగంగానే నల్ల, చెప్పండి, అప్పుడే అనుకున్నాను ఏదో జరుగుద్దని. ఈ పిచ్చి నమ్మకాలు పక్కన పెట్టండి. పెట్టండి, ఇట్ట పక్క ఎడం చేత్తో పెట్టండి, అంతే. రెండోది, నీ తోటి వారి మీద నమ్మకం కలగాలి. అబ్బాయి అసలు మంచోడు కాదు, భూలోకం ఏదైనా మంచోడు ఉంటే చూపించండి. అదేంటయ్యా? వాక్యం చెప్పిన సత్యం అది. ఎవరు లేరు చెప్పండి గట్టిగా. మరి ఉంది కదా, దాన్ని తీసేద్దామా? ఎవరికి వాళ్ళే నేను చాలా కరెక్ట్ అనుకుంటారు. నిన్ను నన్ను ఆయన స్కాన్ చేసినప్పుడు మనలో ఏంటో మన బతుకు ఆయన దగ్గర కనపడుద్ది. ఆమెన్. పార్ట్ స్కాన్ వచ్చింది, బాడీ స్కాన్ వచ్చింది, ఓవరాల్ స్కానింగ్ వచ్చింది. ఆ మిషన్లోకి బండి దూసినట్టు దూసి పారేస్తే మొత్తం రికార్డులు బయటకు వస్తాయి. దీన్ని ఏమంటారు? ఓవరాల్ స్కాన్ అంటారు, హోల్ బాడీ స్కాన్. ఇలా. ఇక మూడోది, దేవుడు నాకు ఈ పని చేయగలరు అనే నమ్మకం. ఒకటేం చెప్పండి, నీ మీద నీకు నమ్మకం. 2, తోటి వారి మీద నమ్మకం. మూడోది చెప్పండి గట్టిగా మైకు, దేవుని మీద నమ్మకం. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో 2 కలిసి ఉన్నటువంటి వ్యక్తి, మూడో దాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తే ఈ కీర్తనకారుడు. సజీవులు ఉన్న దేశంలో నేను దేవుని దయను పొందున నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను. నమ్మటం వల్ల కలిగేది ఒకటి సహాయం, రెండో చెప్పండి. అరే, నమ్మటం వల్ల కలిగే రెండోది ఏంటి? స్థిరత. గడ్డి చెప్పాలి. ఈరోజు మూడోది, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేములోని నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆమేన్. మూడోది ఏంటండి అంటే, దేవుణ్ణి నమ్మటం వల్ల కలిగే ఫలితాల్లో మూడోది బలం పొందుట. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే నిలబడిన బలం ఉంది, మధ్యలో కోల్పోయిన బలం కూడా ఉంది. ఫస్ట్ నుంచి చివరి వరకు నిలబడిన బలము ఎవరిదంటే బైబిల్ గ్రంథంలో వేళ్ల మీద లెక్క పెడతాం అంతే. ఆమేన్. ఎవరంటే అప్పుడు 40 సంవత్సరాల వయసు, ఇప్పుడు 80 సంవత్సరాల వయసు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అని ఎవరు చెప్పారు? ఆగండి. అరే కొంచెం ఆగండి, మీ అందరూ తెలుసు, నాకు తెలుసు కదా. ఎదరోళ్ళే చెప్పండి గట్టిగా. అమ్మా అలా చెప్పారుగా, మీరు కూడా చెప్పండి అమ్మా. కాలేబు యెహోషువాకి ఏమవుతాడో, ఏలిడిసిన మేనమామ కొడుకు అని చెప్పండి. కాలేబు యెహోషువాకి ఏమవుతాడో రిలేషన్షిప్. వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ద టెల్ మీ ఆన్సర్. ఏమో మాకేం తెలుసండి, మీ పక్కింటి వాళ్ళు కాదు, మా ఎదురింటి వాళ్ళు అంతకంటే కాదు. మరి ఎవరు అంటే గట్టిగా ఒక రకంగా చెప్పాలంటే
యెహోషువకి కాలేబు ఒక సహకారి లేక సర్వెంట్ లాంటివాడు. ఆమేన్. యెహోషువ ముందు నడుస్తుంటే కాలేబు వెనకమాల నడిచేవాడు. కాలేబుకు వాగ్దానాలు లేవు, కాలేబుకి దేవుని పిలుపు లేదు. మరి వాగ్దానము, దేవుని పిలుపు, ప్రణాళిక ఎవరికి ఉందంటే గట్టిగా యెహోషువకి ఉంది. మరి దేవుని పిలుపు కలిగి, అభిషేకం కలిగి, వాగ్దానం కలిగినటువంటి యెహోషువతో నడిచేవాడే బలవంతుడిగా ఉంటే, అంటే వెనక నడిచేవాడే బలవంతుడిగా ఉన్నాడు. నాడు ఎంత బలం ఉన్నదో నేడును నాకు అంతే బలం ఉంది. అంటే బలము తగ్గని వారు యెహోవాను నమ్ముకున్నట వలన యెరూషలేము వాసులకి ఏం కలిగిందట? గట్టిగా చెప్పండి ఆ మాట. ఎలా వచ్చింది? హలో, జకర్యా గ్రంథం ఎన్నో అధ్యాయం? 12:5. మరలా అందరూ చదవండి. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. ఆమేన్. బలము కలుగుతుంది. మీలో ఎంతమంది బలం పొందారు అని అంటే, ఎవరు అన్నారట, నీ బుద్ధి బుధవారం దాకుంటే నీ మొఖాన బూర్లుండి పెడతానరా బాబు అన్నారట. ఎప్పటి వరకు? మన బలము స్థిరమైంది కాదు, అప్పటి వరకు బ్రహ్మాండంగా మాట్లాడతాం. ఆరాధనలో అందరికంటే ముందు నేనే సాక్ష్యం చెప్తా. ఎవరు లేకపోయినా పర్లా, నేను నా దేవుడే. ఇంటికి వెళ్ళేసరికి గనక ఏదన్నా ఉల్టా జరిగింది అనుకోండి, ఏం దేవుడో ఏంటో, బలం ఉందా పోయిందా? బండి నడిచేంత కాలం దాంట్లో గాలున్నంతసేపు టైర్లు నడుస్తుంది. ఆ రోడ్డు మీద ఏదో పనికిరాని మేకు దబుక్కుని గుచ్చితే ఏమవుద్ది బిడ్డ? గట్టిగా దాన్ని ఎవరో గుచ్చక్కర్లా, అది రోడ్డు మీద పడిపోయింది, దీన్ని కొడద్ది అంతే. అప్పుడు దాకా నడిచిన బండి ఆగిపోద్ది. విశ్వాస జీవితం కూడా అంతే. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే దేవుని సందులో నేను నిలబడాలి అని కాలేబు వలె నిలబడతాం. కొంతసేపు అయిన తర్వాత లేక అనుకోని సంఘటన ఏం జరిగిందనుకోండి, టైర్లో గాలిపోయినట్టుగా నీ బలం కూడా పోయి బలహీనరాలు అయిపోతాం. ఇప్పుడు బలం పొందటం ముఖ్యమా, బలం నిలిచి ఉండటం ముఖ్యమా? అలా మీకు తెలియదు. మీ పక్కన వాళ్ళు అడగండి బిడ్డ, మైకులు అడగండి. బలం పొందటం ముఖ్యమా, బలం పొందడం ముఖ్యమా? చెప్పాలంటే బలం నిలిచి ఉండడం ముఖ్యమా? మీరు చెప్పండి ఆన్సర్ అందరూ. బలము నిలిచి ఉండడం. వీళ్ళకి మైకి లేదనుకుంటా పాపం కదా. బలం నిలిచి ఉండడమే ముఖ్యం. గుడ్, బలి చెప్పారుగా. బలం పొందారా? బలం నిలిచిందా? ఆ మంగానను నువ్వు కదలే తల్లి, మంగానను తిట్టింది అంతే. ఆ అమ్మాయి కనపడినంత కాలం నేను మందిరంలోకి గట్టిగా చెప్పరే, నేను వెళ్ళంతే అంటే మంగా కోసం వస్తున్నావా, యేసయ్య కోసం వస్తున్నావా? గట్టిగా. బలాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు మనుషుల కోసం వస్తారు, బలం కలిగినటువంటి వాళ్ళు దేవుని వాక్యం కోసం వస్తారు. ఈ రెండు రకాల్లో ఏ రకంగా ఉందా? ఏంటో ఇవాళ మాకు టెస్ట్ లాగా ఉంది అనుకుంటున్నారా? మరి టెస్టే, ఇక మీదట రోజు టెస్ట్లే. ఈ మధ్యాహ్నం దేవుడు నాతో చాలా మాట్లాడారు, అవన్నీ మీకు చెప్పను, అవసరం వచ్చినప్పుడు చెప్తాను. స్తోత్రం. దేవుని దగ్గర పడి ఏడుస్తూ ఉంటే మధ్యాహ్నం విజ్ఞాపనలో కొన్ని దృశ్యాలు నాకు కనపడ్డాయి. నేను తొందరగా చెప్పను, దాన్ని పరిశీలన చేసిన తర్వాత అది నిజమో ఒట్టిదో కాదో అవుద్దో బ్రహ్మోడు పక్కనే ఉంటాడు. ఎవరో బ్రహ్మపరచాత్మ పక్కనే ఉంటాడు. ఉష్కాకు నువ్వు అయిపోయావంటే నువ్వు అయిపోవో, అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో. హెడ్ క్వార్టర్లోంచి వచ్చిందా, మధ్య నుంచి వచ్చిందా? నీకు కనపడే దర్శనమైనా, ప్రవచనమైనా, స్వరమైనా నువ్వే చూసినా గట్టి చెప్పండి, అది ఎక్కడి నుంచి వచ్చిందని గమనించాలి. అది గమనించడానికి చాలా టైం పడుద్ది. దానికి కొన్ని గుర్తులు కావాలి, దానికి కొన్ని సాదృశ్యాలు కావాలి. ఇవన్నీ రూఢి అయిన తర్వాత
ఇది దేవుని మాట అని గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం. అర్థమైందా? స్థిరంగా బలవంతులైన వాళ్ళు ఎవరిని చూస్తారో, హలో, ఎవరిని చూడరండి. ఇట్టా మీ కుడి చేత్తో చెప్పండి, ఎవరిని చూడరు. గట్టి చెప్పరే, ఎవరిని చూడరు. మరి మంగా వచ్చినంత కాలం నీ రానని ఎందుకన్నా అనలేదులే తల్లి బంగారం, నువ్వు మంచిదానివే చెప్తున్నా, అర్థం కాటాకి. మంగా కోసమో లేకపోతే మంగయ్య కోసం వస్తున్నావా, యేసయ్య కోసం వస్తున్నావా? ఆమేన్. రేపొద్దున మీలో చాలామంది మటను, చికెను, ఇంకేంటి అంటారమ్మా, ఫిషా, చేపలా అన్నీ తెచ్చుకుంటారు. తినండి, స్తోత్రం. అయ్యో 800 నుంచి 1000 రూపాయలు ఎటనో మటన్ తెచ్చుకున్నాను, ఇదేంటో నలగట్లేదు, అరబ్బాయి సుత్తిపడరా, కొట్టి కొట్టి తినేస్తాను. ఏంటి బోన్సా బొయ్యికిలా బంగారం, గట్టిగా చెప్పండి అని వాటిని నవిలి బోన్స్ మింగుతారా? మటన్లో మింగేటివి నవిలి బోన్స్ 2 ఉంటాయి. అది మీకు తెలుసులేక చెప్పాల్సిన పని ఉంది. ఏమంటామ్మా? చెప్పక్కర్లేదు. 2 ఉంటాయి. ఇక మిగతా అన్నీ నవలటాకు పనికిరావు, మింగటాకు పనికిరావు. 2 రకాలు అంతే. అర్థమైందా? ఇంత పెట్టి కొనుక్కున్నాముగా, మరి ఏంటి తినపోతే ఎట్టా, నవలపోతే ఎట్టా? కొన్నిసార్లు మటన్ తెచ్చుకుంటే అది 15 సంవత్సరాలు పోతూ అనుకోండి, మేకపోతాం, ఏటపోతాం. పొళ్ళిన వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి తొక్కుని ఊసేయటమే, వాంతులు వచ్చిన వాళ్ళలాగా. మింగటానికి పనికిరాదు అది. ఎందుకని? అది నీ పళ్ళు కంటే గట్టిగా ఉంది, ఇంకెక్కడ తింటావు? అది లోనికి వెళ్ళింది అనుకోండి, గ్యాస్ గ్యాస్ గ్యాస్. ఏం బాసు? దానికి జెల్సులు బొలుసులు గిలుసులు ఏవి పనికిరావు. అందుకనే దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగి, బాబు ఇది ముదురుదీనా? అబ్బే బ్రహ్మాండం అండి, తోక కనపడదు, తోక ఒకటే నీకు కనపడద్దు అక్కడ, అంతే, ఇంకేం కనపడదు. అది ఎందుకు చెప్తున్నానంటే, ఒక విలువైనటువంటి కూరను మనం తెచ్చుకున్నప్పుడు పనికొచ్చేయే మనం తింటాం, అంతే కదా. పనికిరాని అన్నీ పక్కన వేస్ట్లో పెట్టేస్తాం. నీకు వాక్యంలో ఏది కావాలో అదే తీసుకో. ఆమేన్. అది నీకే అనుకో, అది నీకే తీసుకో. ఏంటి వాళ్ళు నాకేం బాగాలేదనుకో, నీకు ఇష్టమైనవి తీసుకో. ఏం పోయింది దీంట్లో? కూరగాయల మార్కెట్కి వెళ్తే మొత్తం 5 బస్తాలు తీసుకొస్తారా ఏంటి? గట్టిగా చెప్పరే. అది పెళ్ళిళ్ళలో ఏదన్నా జరిగితేనే వేసుకొస్తారు. లేదంటే చేతి సంచులు వేసుకొచ్చి ఉపయోగకరమైనవి మనకు కావలసిన బడ్జెట్లో తెచ్చుకుంటాం కదా. సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా ఎప్పుడూ బలవంతులుగా ఉండే వాళ్ళ లక్షణాలు ఏంటంటే, వారికి కావలసినంత వరకు తీసుకుంటారు. రతన్ టాటా గారు భారతదేశంలో ఉన్న అందరికంటే ధనవంతుడు. మరి ఇంకెవరో 2వ పార్ట్లోకి వచ్చారు, ఫస్ట్ పార్ట్లోకి ఎందుకు వచ్చారని అంటే, ఈయన పబ్లిసిటీ చేసుకోలేదు ఒకటేనో, ఆయన వచ్చే దాంట్లో దాతృత్వం ఎక్కువ చేశాడు, రాసేసాడు అంతే. అందుకని ఆయన ఎక్కువ ధనవంతుల్లాగా పైకి ఫోకస్ చేయలే. ఈయన ఎక్కడికన్నా వెళ్తే, భోజనానికి వెళ్తే కావలసినంతవరకు పెట్టుకుని, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ఇది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని కింద పడింది కూడా ఏరుగు తినేవాడట. ఎవరో పుల్లారెడ్డి గారు, రాయలసీమ వాసి, చిన్నతనంలో నుండి వ్యాపారంలో దిగాడు. ఆ తర్వాత స్వీట్ షాప్ పెట్టారు. ఆ స్వీట్ షాపు ఆంధ్ర నుంచి తెలంగాణ, హైదరాబాద్ పట్టణంలో పెట్టారు. ఆఖరికి ఆయన పొద్దున్నే షాపులన్నీ చూసుకుంటా ఉన్నప్పుడు ఆయన ఏం తయారు చేసి అడిగేవాడు కాదంట, కింద ఎదుక్కునేవాడంట. రబ్బర్ బ్యాండ్లు పడిపోయినాయా, గుండు సూదులు పడిపోని అని కిందంతా ఎత్తుక్కుని వెళ్ళి అవి తీసుకెళ్ళి డస్క్ మీద పెట్టేవాడట. అదేంటి సారు, మీరు ఇంత స్థాయికి వచ్చిన వాళ్ళు 1000 రూపాయలు పైన కానీ లోపల స్వీట్ దొరకదు. కంకిపాడు లడ్లు కాదు అయ్యి, కంకిపాడు వాళ్ళు ఏమనుకోబాకండి. కాజు స్వీట్ ఏదైనా తెస్తే సరిగ్గా 1500 రూపాయలు తెస్తే అటనంగా లోపలికి వెళ్ళిపోద్ది. షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు కొద్దిగా. అదే మామూలు తెచ్చారనుకోండి, దాంట్లో పంచదార ఎక్కువ ఉంటుంది, కాజు ఐటెం ఉండదు. ఆయన దగ్గర అంత కాస్ట్లీ ఉంటాయి. మరి ఇంత
వందల కోట్లలో టర్న్ ఓవర్ చేసేటువంటి ఈ వ్యక్తి రబ్బర్ బ్యాండ్లు ఎందుకు ఏరుకుంటున్నాడు అని చూస్తే ఒకటే అన్నాడట, నేను ఇలా ఏరుకున్నాను కాబట్టి ఇవాళ కూడా బలంగా ఉన్నాను అన్నాడట. ఆమెను చెప్పండి, హల్లెలూయా. ఉంది కదా అని పారేస్తే బలహీనరాలు అయిపోతావు. కొందరికి అంచనా తెలియదు, ఉన్న నలుగురే కానీ కొండ నిండా వండుతారు. పొద్దున్నే బజార్లో కుక్కలకు పిలిచి పెడతారు, అందుకని కుక్కల సంతానం పెరిగింది, మనుషుల సంతానం తగ్గింది. ఇప్పుడు నిజమేనా? సుప్రీంకోర్టు అరిసి అరిసి మెదలకుండా నోరు మూసుకుంది. ఎవరో నిజమే, సుప్రీంకోర్టు అరిసింది. వాటికి మనుషులకైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు, వాటికి చేసే దిక్కు లేదు. వాడి ప్రొడక్షన్ పెరిగిపోతుంది. మనుషులు లెక్క ముందే వచ్చి రోడ్డు మీద ఉంటున్నాయి. తెల్లారలేదా బిడ్డ? తెల్లారుజామున వచ్చి ఫస్ట్గానే పహరా కాస్తున్నాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అన్నారు. అయినా సరే అంచనా తెలియకుండా వీళ్ళు వండేసి ఏదో పెద్ద దాతృత్వం కలిగిన వాళ్ళుగా కుక్కలకు పెడుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు ఎలాగున్నా నీ నమ్మకం అనేది దేవుని మీద ఉండాలి కానీ ఏ మనిషి మీద ఉండకూడదు. బలం కలిగిన వాళ్ళు, కాలేబు వలె ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని యుద్ధాలు వచ్చినా వెనక్కి తిరగలేదు. ఎంతమంది ప్రాణాలు పోయినా సరే కాలేబు భయపడలేదు. కారణం ఏంటంటే, నాడు ఎంత బలమో నేడు ఇంతే బలం ఉంది. పరిస్థితులు బట్టి వెనక్కి వెళ్ళే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. ఒక మాట అన్నారు ప్రభు, మీరు మీ తండ్రి అయిన అబ్రహాం సంతానం అయితే అబ్రహాంలాగా ఉంటారా బాబు, మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు అని చెప్పారు యోహాను సువార్తలో. మనం దేవుని బిడ్డలం. మనం బలవంతులమా బలహీనమా? యెహోవాను నమ్ముకున్నట వల్ల మాకు బలం కలుగుతుంది. ఈ బలము మనం పోయేంత వరకు ఉండాలి. నీ నమ్మకం కూడా పోయేంత వరకు ఉండాలి. మధ్యలో వచ్చిపోయి ఆషాఢ మాసం లాంటిది కాదు మన బలం. మరి ఇప్పుడు ఏ మాసం? కార్తీక మాసం చెప్పండి. కార్తీక మాసం లాంటిది కాదు మన బలం. మరి ఏంటిదంటే దేవుని శక్తితో కూడింది. ఒకళ్ళ గురించి రావద్దు, ఒకళ్ళ గురించి ఆగొద్దు. వీళ్ళు బలాన్ని స్థిరపరచుకునేటువంటి వాళ్ళు. ఈ బలము ఎలాగూ ఉండాలి? యెహోవాను నమ్ముకున్నట వల్ల మాకు, మూడోది నమ్మిన వారికి బలం కలుగుద్ది. ఎవరి మీద నువ్వు ఆధారపడటానికి లేదు. దా చెప్పాను కదా, ఎంత పెట్టి కొనుక్కురానివ్వండి, నీకు ఇష్టమైన దాన్ని ఇష్టమైనంత వరకు తింటావు. పనికిరాని ఏం చేస్తావు? పారేస్తావు. ఇది నాకు అవసరం లేదంటావు. ఆమేన్. మనిషి తిండికి పెద్ద లిమిటే ఉంది. 800 గ్రాముల చేప అంట ఒకటి, పులస తలసా పులస, అది 2200 రూపాయలకు కొన్నారంట. మన అనిల్ లాంటివాడైతే 4 చేపలు పట్టుకొస్తాడు. నిజమేనా బిడ్డ? 2200 కొన్నారంటరా. అంటే ఇదేంట్రా బాబు, ఇదేంట్రా అంటే అసలు దాంట్లో ఉన్న టేస్టే వేరు అంటారు వాళ్ళు. నేను తినలేదమ్మా, మీరేం తెచ్చిస్తే తింటాను. ఎక్కడికి వెళ్ళి? ధవళేశ్వరం దగ్గరికి వెళ్ళి రాజమండ్రిలోంచి ధవళేశ్వరం కట్టలోకి లోపలికి చేపలు వస్తే సముద్రంలోంచి గోదావరిలోకి ఎదురు వస్తుందంట. అక్కడికి వచ్చిన తర్వాత అది రూపాంతరం చెంది పులసలాగా మారిపోద్దంట. అందుకని దాన్ని ఏమన్నారు? పులస అన్న, చెప్పు గట్టిగా, పులస అన్నారు. ఆమె తినేవాళ్ళు లెక్క చేయరు, ఖర్చు పెట్టేవాళ్ళు లెక్క చేయరు. మరి దేన్ని లెక్క చేయకుండా బతుకుతున్నాం కదా. ఎవరన్నా ఒక మాట అంటే ఎందుకు బలహీనరాలు అవుతున్నావు, ఎందుకు బలహీనుడు అవుతున్నావు? అబ్బాయి నువ్వు పాడిన పాట అసలు కుక్కలు వస్తున్నాయి. పోనీ కుక్కలను వచ్చినాయిగా. అదిగో నేను పాడితేనంట కుక్కలు వస్తున్నాయంట. ఇక మీద నేను పాడినావు, నువ్వు పాడపోతే గాడిదలు పాడతాయి. ప్రభు ఏమన్నారు? మీరు మౌనంగా ఉంటే నా వెనకే ఉంది, రాళ్ళే కేకలేస్తాయి. మహాదేవుడు అండి, కాకులను పంపించి పోషించినవాడు, సముద్రాన్ని ఆపినవాడు, చెక్కుముక్కి రాతిలో నుంచి నీళ్లు రప్పించినవాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత. నువ్వు తప్పుకుంటే దేవుడు ఇంకొకరు నిలబెడతాడు అక్కడ. స్తోత్రం. ఒకసారి యేసన్న గారు నేను ఒక సభలో ఉంటే ఆయన వచ్చి నాతో మాట్లాడుతూ, బ్రదరు పలానా ఊళ్ళో నన్ను మీటింగ్కి రమ్మని పిలిచారు. ఆ రోజుల్లో పబ్లిసిటీ లేదు, ఏమీ లేదు. నేను ఎందుకనో వెళ్ళలేకపోయాను. ఫోన్లు కూడా లేవు, సమాచారం లేదు.
ఇక ఆ దైవజనుడు చిన్న సభది, చిన్న సంఘంలో వాళ్ళు పెట్టుకుని నేను వస్తున్నానని మైకులో అనౌన్స్మెంట్ చేసేసరికి కొంతమంది జనం వచ్చారట. కానీ నేను రాపోయేసరికి ఆయన బాగా ఏడుస్తున్నాడట. ఆ స్టేజ్ మీదే కూర్చుని మోకరించి చేతులు ఎత్తి ఏడుస్తున్నాడట. అయ్యా, ఈ ప్రజలంతా వచ్చారో భోజనం పెట్టడానికి నీ దైవజనులు రాలేదయ్యా, నేను ఏం చేయమంటావు అని ఏడుస్తున్నాడట. వెంటనే ఆత్మదేవుడు మాట్లాడుతూ, ఎవరు రాపోతే నీకెందుకు, నేనున్నానుగా ఇక్కడ అన్నారట. చెప్పరే, నేనున్నాను కదా. ఆయన పేరు ఆయన రాసుకోలేడు, ఏలుముద్ర ఆయన ఏదో చెప్తున్నారే తప్ప ఏం హిస్టారికల్గా ఏం చెప్పలేరు, మాట్లాడలేరు. ఆయన తెలియదు కదా పాపం. అయ్యా నేనేం మాట్లాడిన అయ్యా, నేనేం అవసరం లేదు, నువ్వు నిలబడు, నేను నీతో ఉంటానన్నారట. ప్రైజ్ ది లార్డ్. రాత్రి 11 గంటల దాకా చూసి ఈ దైవజనుడు నిలబడి వాక్యం చెప్పటం మొదలు పెడితే 200 మంది ప్రజలు ఆ రోజున వచ్చారట. 50 మంది తెల్లవారుజామున 5 గంటలైనా సరే మీటింగ్ ఆమెను చెప్పట్లయినా కింద పడి డొల్లికింతలు పెడుతున్నారట. మూర్ఖులు, తొందరపాటు కలిగిన వాళ్ళు, దొంగలు, ఇటువంటి వాళ్ళు 10 మంది పశ్చాత్తాపంతో మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డారట. హల్లెలూయా. నువ్వు తప్పుకుంటే దేవుడు గడ్డి పరకను అడ్డం పెట్టుకుంటాడు. ఎవరో అన్నారని, ఏదో చేశారని నీ శక్తిని, నీకున్న ప్రభావాన్ని తగ్గించుకోవద్దు. దేవుడు నీకు గొప్ప స్థాయి ఇచ్చాడు, నమ్ముకున్నట్టు వల్ల నీకు బలం ఇచ్చాడు. ఈరోజు ఇలా ఉన్నావంటే చెప్పండి, పెళ్ళైన వాళ్ళు మా ఆయన దయ్యానని, మరి పెళ్ళైన పురుషులు చెప్పండి ఇదంతా మా ఆవిడ దయ్యానని. అసలు కాదయ్యా, దేవుని కృప. అదేంటండి అట్టన్నా, ఇక్కడ ఉందా అమృతమ్మా, అందుకని చెప్పాడు అనుకుంటారా? ఎవరి దయ? ఎందుకు దేవుని దయ వస్తుంది? కొరింథీ పత్రికలో చూడండి, 1 కొరింథీ పత్రిక, దానికి ముందు తిమోతి పత్రికలో చూడండి, 2 తిమోతి 4:17, ఫిలిప్పి పత్రిక 4:13 కరెక్ట్గా ఉంటుంది చూడండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక. ఆమేన్. ఎక్కడ నిలబెట్టారు? నా ప్రక్కన నిలిచి. ప్రభువు నీ పక్కన ఉన్నారా, గోడ అవతల ఉన్నారా? ప్రక్కన. ఆమేన్. నాడు ఎంత బలం ఉందో నేడు నాకు అంతే బలం ఉంది. కారణం ఏంటంటే దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ పరిస్థితులతో రాజీ పడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు, దేవుని వైపే చూడాలి. ఆమేన్. ఈరోజు చాలా బాగుంటావు, నువ్వు అనుకున్న అన్నీ బాగా జరుగుతాయి, ఇది కంటిన్యూగా ఉంటుందని మాత్రం నమ్మొద్దు. ఇవాళ మంచి ఆరోగ్యంతో ఉంటాం, దర్శన యాత్ర వస్తే రోజుకి 20 నుంచి 40 ఇళ్ళు ఎక్కేవాడిని, పైకి కిందకి. ఎన్ని అంతస్తులైన లెక్క లేకుండా ఎక్కేవాడిని. మరి వాళ్ళు ఎక్కగలుగుతానా? గట్టిగా చెప్పండి. వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆపరేషన్లు బట్టి లేదు. మరి మీరు చెప్తారు, ఇదివరకు ఇక్కడి నుంచి కామయ్యతోపు దాకా 10 నిమిషాలు నడిచేసి దాన్ని వాడిని లేదు. సైకిల్ ఎక్కితే ఎన్ని కిలోమీటర్లు తొక్కేవాడినో అర్థమైందా? రోజుకి 4 కిలోమీటర్లు వాకింగ్ చేసేవాడిని. ఇక్కడ నుంచి బయలుదేరి సిద్ధార్థ లోపల వరకు సైకిల్ వేసుకెళ్ళేవాడిని. ఇది 2.5 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు 5 4 ఎంత? 9 కిలోమీటర్లు. వచ్చేసరికి అక్కడ మళ్ళీ షెట్లు ఆడటం ఇవన్నీ చేసేవాడు. జ్యోతిర్మయ డాక్టర్ గారు కానివ్వండి, ఈ సాయిబాబా కళ్యాణ మంటపం వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాతో ఉండేవాళ్ళే. ఈ చెలసానాయన ఉన్నారు, కృష్ణారావు గారు, చెలసానాయన కృష్ణారావు గారు, కార్నర్లో బిల్డింగ్, పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఈయన ఇంకా చాలామంది ఉన్నారు. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు డొంక రోడ్లో. వీళ్ళందరూ దాదాపు 20 మంది బ్యాచ్. వాళ్ళందరితో కలిసి తెల్లవారుజామున ఆటలంటే షెట్లు ఆడటం బ్రహ్మాండంగా ఆడేవాడిని. కాకు పైకి ఎక్కితే అక్కడ దాకా వెళ్ళేదామండి, నా చెయ్యి ఎగిరేవాడిని పైకి. మరి ఇప్పుడు ఎగురుతానా? ఇంకెక్కడ కాకులు లేవు, కాకి లేదు.
అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు ఇంతే బలం ఉందని చెప్పగలిగిన వాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కడో. ఎవరు? కాలేబు ఒక్కడే. ఎందుకు బలహీనుడు కాలేదు అంటే తన నమ్మకత్వం, తన విశ్వాసం దేవుని మీదే పెట్టాడు గనక. పరిస్థితులు నీకు అనుకూలం అవ్వచ్చు, ప్రతికూలం అవ్వచ్చు, ఉండొచ్చు, పోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, కానీ నీలో ఉన్న బలం మాత్రం తగ్గకూడదు. ఆమేన్. ఎన్ని పరిస్థితులు వచ్చినాయి పౌలుకి. ఎన్నోసార్లు 266 మంది వాడలో ఉంటే అందరూ చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. ముమ్మారు కొడాలతో కొట్టబడ్డాడు. సరసాల జీవితం అనుభవించాడు. నాకెందుకు ఈ బాధ అని అనుకుంటే బలంగా ఉండేవాడా? గట్టిగా చెప్పండి. ఒక రోజున మంచి మనసుతో వెళ్ళి వారితో మాట్లాడుతూ ఉంటే చంపటానికి మీదకి వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బొట్టలో కూరగాయలు పెట్టినట్టు బొట్టలో పెట్టి పౌల్ని గోడ మేంచి కిందకు దింపి, బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నేను చంపేటాకు వచ్చారన్నారు. నేను ఇంత త్యాగం చేసి కత్తి పడేసి బైబిల్ పట్టుకుని వస్తే, ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వస్తే వీళ్ళు వస్తారని మరలా కత్తి పట్టుకున్నాడా? పట్టుకోలే. కత్తి పట్టుకుంటే బలహీనుడు అయిపోయేవాడు. కత్తి పట్టుకోలేదు, ధర్మశాస్త్ర వాక్యాన్ని పట్టుకున్నాడు పౌలు. అందుకనే దేవుడు పక్క నిలబడ్డాడు. ఆమేన్. అందుకే నిలబడ్డాడు. మరొక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. నిన్ను బలపరిచేవారెవరు? నీవు బలంగా ఉంటే దేవుడు నీ పక్కన ఉంటాడు. ప్రభువు నా ప్రక్క నిలిచెనో, నన్ను బలపరచును గనుక ఏనోరు సింహపు నోటును తప్పించబడ్డాను. పాము కరవటం ఏంటి, చచ్చిపోతాడు అనుకోవటం ఏంటి, ఆయన ఇదిలి చేసేసి నడుచుకుంటూ వెళ్ళటం ఏంటి? మరి దేవుడు బలపరిచినట్టు కాదా? నువ్వు దేవుని కొరకు సంఘంలో బలంగా నిలబడితే సంఘంలో చేస్తున్న ప్రార్థనలన్నీ నీకు ఫలితాలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఏ మాటను బట్టి, ఏ వ్యక్తిని బట్టి, పరిస్థితులను బట్టి బలహీనలు కాబోకండి. అది నష్టానికే కారణమవుద్ది. మనదెవ్వరికి మన జీవితాలు శాశ్వతం కాదు. ఇదేదో అనుకుంటాం, ఇది చేస్తాం అనుకుంటాం. చేసిన తర్వాత చేశానని నమ్మంతవరకే. దైవ చిత్తం అయితే జరుగుద్ది. దేవుని చిత్తం అయితే అది చేతము. గట్టి చెప్పాలి. దేవుని చిత్తం అయితే అది చేతుము, ఇది చేతుమని చెప్పుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని చిత్తం జరగాలంటే నువ్వు దేవుని చిత్తం కొరకు నిలబడాలి. ప్రతిదానికి సరిగేవాళ్ళుగా, గొనిగేవాళ్ళుగా, ఎదురు తిరిగేవాళ్ళుగా, ఎదురు మాట్లాడేవాళ్ళుగా ఉంటే నువ్వు కోల్పోయేదాన్ని ఎవరూ లెక్క కట్టలేరు. అర్థమవుతుందా? చాలామంది ఎంత ప్రార్థన చేసినా ఎదుగు బతుకులేని బతుకుల్లోనే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అట్లా? దేవుని బలం వారిలో నుంచి దూరం అయిపోయింది. నేను ఎప్పుడు బలహీనుడనో నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తం చేయగలుగుతా. ప్రభువు నా ప్రక్క నిలిచెను గనుక, గట్టిగా, నా ప్రక్క నిలిచెను గనుక చెప్పాలి, సింహపు నోట నుండి తప్పించబడ్డాను. అడవికి రాజు అయిన సింహం సైతం కూడా దేవుని చేతిలో నుండి ఆహారం తీసుకుని చూస్తుందట. ఎవరో బలవంతులు కాదు, దేవుడు బలపరిస్తేనే నువ్వు బలవంతురాలు అవుతావు. పరిస్థితులు బాగుపడితే అందరూ గొప్పవాళ్ళే. చెప్పమంటే లెక్చర్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ పరిస్థితులు వచ్చిన నిలబడేవాళ్ళు కొందరే ఉంటారు. నిలబడేవాళ్ళే బలవంతులు. ఇప్పుడు ఆమేన్. మీ పక్కన వాళ్ళు అడగండి, అక్కాయ్ మీరు నిలబడతారా? ఎందుకు నిలబడినాం? కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నిలబడమంటే నిలబడతా. అది కాదు, నిలబడే మనసు బలంగా ఉందా? ఆమేన్. రేపల్లి దగ్గరలో పల్లికోన అనేటువంటి ఊరు. 1984 84వ సంవత్సరంలో వాక్యం చెప్పటానికి వెళ్ళాను అక్కడికి. భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్, వారికి ఇద్దరు కొడుకులు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశాడు చిన్న కొడుకు, వాడికి సీట్ రాపోయేసరికి మందిరంలో సాపలు వేసేవాడట, పరిచయం చేసేవాడట. మందిరంలో డ్రమ్మిస్ట్ అతనే. ఇవన్నీ ఉండేవి కదా ఆ రోజుల్లో. ఏముండేది? డ్రమ్మే, అంతే.
ఆ డ్రమ్ములే కొట్టేవాళ్ళు కానీ వాయిద్యాలు ఏమి ఉండేవి కాదు. డ్రమ్మిస్ట్ అతనే. ఇంత బలంగా ముందుకు సాగేవాడు దేవుణ్ణి తిట్టడం, పాస్టర్ గారిని తిట్టడం మొదలుపెట్టాడు. ఇదొక జబ్బండి, జబ్బే అది. చెప్పండి, ఫోబియా అన్నా కదా, 100 రకాల ఫోబియాలు ఉన్నాయి, జబ్బులు. ఆ 100 రకాల్లో ఇదొక జబ్బు అనమాట. వాళ్ళ అమ్మ అంటే అమ్మా నాన్న పడే బాధ అంతా ఇంత కాదు. మరి ఈనాడో కదా నన్ను చూసి, అయ్యా నా చిన్న కొడుకు వయసే ఉన్నావు నువ్వు, నా ఇంటికి రమ్మని తీసుకెళ్ళింది ఆమె. వాడిని చూసి, నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను, వాడిని చూసి ఏడుస్తున్నాను. ఎప్పుడు ఎట్లాగో తెలుసా, కనీస కామన్ సెన్స్ ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల ముందు తాకటం కానీ సిగరెట్లు తాగటం కానీ చేయరు, గొడవతలు చేస్తారు తప్ప ఇంట్లో చేయరు. కానీ ఇతను ఏం చేస్తాడంటే, ఆ రోజుల్లోనే వాళ్ళకి బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయి, పిల్లలకి వేరే బెడ్రూమ్లో వీళ్ళకో బెడ్రూమ్ అట్టు ఉందన్నమాట, పెద్ద బిల్డింగ్ అది. అతను గదిలో కూర్చొని సిగరెట్ మీద సిగరెట్ విపరీతంగా తాగుతున్నాడు. ఆ గదిలోకి నన్ను తీసుకెళ్ళింది ఇంగారు. అమ్మ వచ్చిందని సిగరెట్ ఆపాడా? ఆపడో, అటు సైకో. ఏకో సైకిల్ ఎక్కలేదు కానీ సైకో అంతే, విపరీతంగా తాగుతున్నాడు. విజయవాడ నుంచి వచ్చారయ్యా పాస్టర్ గారు అంటే అన్నాడు. ఏంటో ఆయన ఆస్తిని తిన్నట్టుగా ఇటు చూస్తున్నాడు. సరే పోన్లే, మేము అటు నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మన ఇద్దరి దారి ఇది వరకు, నా దారి కూడా అదే కదా అనుకుని నేను ఇలా కూర్చున్నాను. తలుపులన్నీ వేసి లోన సిగరెట్ తాగితే ఎట్టా ఉండదో లోనకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందా బాధ. ఊపిరాట్లా నాకు అసలుకే పడదో. అలాగే కూర్చునేసరికి విపరీతంగా తగ్గుతున్నా. అయినా ఆపుతాడా? ఆపట్లా. చైన్ స్మోకర్ అంటారే అంతే, ఇక తాగేస్తున్నాడు. అలాగే కూర్చుని, బాబు నువ్వు పరిచర్య చేసేవాడు అట్ట కదా, ఇట్టంట కదా, అట్ట కదా, మాట్లాడబాకండి, దేవుడు లేడు, ఇక ఆ మాటలు మాట్లాడకూడదు ఇట్ట అన్నాడు. ఇక కూర్చోలేక చిన్న ప్రార్థన చేయనా అని అడిగా. చేసుకుని వెళ్ళు, నాకు చేసుకుని నేను చేసుకుని అన్నట్టుగా ఉందన్నమాట. అయ్యా ఈ బిడ్డ నీ సందులో నడిచాడు, మరి పరిస్థితులు బట్టి జారిపోయాడు, నువ్వు ఎలాగైనా లాక్కొచ్చి మరలా మొదటి స్థాయి ఇవ్వనైనా యేసునామములో ఆమేనన్నా. ఇక బయటకు వచ్చి కూర్చుని, అమ్మ మీటింగ్ టైం అయింది, మీకు స్తోత్రం, ఆయనకి ఆత్రం అని నేను బయటకు వచ్చా. కొన్నాళ్ల తర్వాత ఆ ప్రార్థన ఫలించింది. విజయవాడలో గవర్నర్పేటలో కార్ల షోరూమ్ ఒకటి ఉంది. ఈ షాపులో అవి సామాన్లన్నీ అమ్ముతారు. ఆ రోజుల్లో అంబాసిడర్ కార్లు ఎక్కువ ఉండేవి, P8 అంబాసిడర్లు ఉండేవి. ఈ స్పేర్ పార్ట్స్ అమ్మేటువంటి పెద్ద షోరూమ్ షాప్ ఒకటి ఉంది. ఆ షాపు ఓనర్కి ఒక్క కూతురు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఇలా ఎలా కలిసిందో కానీ మొత్తానికి ఆ అబ్బాయికి వీళ్ళ అమ్మాయికి పెళ్లి జరిగింది. నాకు ఎవరో చెప్పారు పలానా వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయిందని. ఎవరికి ఇచ్చారు ఏంటన్నా, పలానా వాళ్ళ అమ్మాయికి ఇచ్చారన్నారు. అదేంటి, ఆ పిల్ల నాకు తెలుసు, మంచి కుటుంబం, ప్రార్థనా పరులు, వాళ్ళ అమ్మ తెలుసు, నాకు అందరూ తెలుసు, వాళ్ళ అమ్మాయిని ఇవ్వటం ఏంటయ్యా అసలు కన్నా. నేను ఏమన్నారంటే, పడిలేసిన కెరటం అయ్యా, కెరటం పైకి లేచిందన్నారు. అంటే ఏంటంటే పడిపోయిన వాళ్ళు మరలా లేచి మరలా బలం పుంజుకుని మరలా దేవుల్లో నిలబడి ఆ కటికి రాళ్ల మీద ఫ్యాంటు ఏమి లేకుండా మోకరించి, కటికి రాళ్ల మీద నల్ల రాళ్ల మీద మోకరించి, అయ్యా నన్ను క్షమించమని క్షమాభిక్ష అడిగి మరలా పశ్చాత్తాపుడై దేవుని దగ్గర నిలబడ్డాడు. అందుకే మంచి భార్య వచ్చింది. ఆమేన్. ఆ రోజుల్లోనే కోట్ల ఆస్తికి వారసుడయ్యాడు. ఎవరైతే మరలా బలం పొందుకుంటారో అన్ని రకాలుగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎందుకు పడిపోయేవరా బాబు అంటే, ఇంజనీరింగ్లో నాకు సీట్ రాలేదు, ఈ సంవత్సరం రాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది, లేదు అది చదవటం దేవుని చిత్తం కాదనుకోండి, ఇంకోటి చదివించండి, ఏం పోయింది, దేశం ఏమైనా గుడ్డు పోయిందా చెప్పండి. అందరూ ఇంజనీరింగ్ బయలుదేరేసరికి ఎక్కడ ఏం దొరకట్లా, గట్టి చెప్పడం, ఉద్యోగాలు దొరకట్లా. 5,000 6,000 కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడింది. నేను దేవుని చిత్తం ఏదైతే నీ పట్ల అదే జరుగుద్దయ్యా, నువ్వు అది చదవాలనుగా దేవుని సంకల్పములు ఉంటే నీ దగ్గరికి వచ్చి తలుపు కొడద్దు దేవుని శక్తి అన్నాను. కొన్నాళ్ళ తర్వాత ఆ మాటలు పనిచేసినాయి.
దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి బలహీనుడు కావటానికి చెప్పండి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో సీట్ రాలేదు, నీ బిడ్డ పెళ్లి కాలేదనా, ఇల్లు కట్టలేదనా, అప్పులు తీరలేదనా, లేదు ఎవరో మాట్లాడలేదనా, ఎవరో సన్మానం చేయలేదనా, ఎవరో కనపరచలేదనా, ఎందుకు బలహీనుడు అవుతున్నావు? నేను ఎప్పుడు బలహీనుడనో నన్ను బలపరిచే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. నీ భర్త నిన్ను బలపరచలేడు, కొంతవరకే. నీ భార్య నిన్ను బలపరచలేదు, కొంతవరకే. అర్థమైందా? నాకేంటండి, ఒక ఆయన అన్నాడు, కాలేబు యెహోషువ అవ్వాలి, నాకు 2 పిల్లలు ఉన్నారు అయ్యగారు, నాకేంటి అన్నాడు ఒక ఆయన. పొల్లి బాబు ఉంటే దేవుని స్తోత్రం అన్నాను. తండ్రికి బాగాపోతే పెద్ద కొడుక్కి ఫోన్ చేశారు, మీ నాన్నకు బాగలేదు అబ్బాయి, ఐసీలో పెట్టారన్నాడు. ఐసీలో పెట్టించారా అని అడిగాయంట మహానుభావుడు. పెట్టిస్తారని కావాలి ఎవరన్నా? ఉన్న పరిస్థితిని బట్టి, రోగానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఆ పేషెంట్ ఉన్న స్థాయిని బట్టి పెడతారు. అర్ధరేతుడిగాడు వెళ్తేనే ₹1,00,000 కట్టాలి, పట్టపగలు వెళ్తేనేమో 20,000 కట్టాలి, 50,000 కట్టాలి ఒక పేషెంట్ని చేర్చాలని. నిజమే చెప్పానమ్మా, నిజమే కదా, అబద్ధం కాదు కదా. అర్ధరేతుడిగాడు వెళ్తే ఎంత కట్టాలి? అందుకని తెలివి గలవాళ్ళు, అయ్యా ఈ రాత్రి అంతా ప్రాణం నిలబడయ్యా, పొద్దున్నే తీసుకెళ్తామంటారు. ఇక ఆ ప్రాణభయంతో ఉన్న ఇంకేమైపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పర్లేదులేండి, వాళ్ళు పర్లేదు, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే టయాన్ని బట్టి ఉంటుంది చేర్చుకునే పరిస్థితి. ఒకటే అడిగాడంట కొడుకు, రాత్రి చేర్చారా పగలు చేర్చారా అని అడిగాడంట. అరే రాత్రిరా 3 గంటలకి గ్యాస్ వచ్చిందంట, పైకి తంతుందంట. ఈ గ్యాస్ వంటగదిలో గ్యాస్ కాదు, గ్యాస్ తంతుంది, తీసుకెళ్ళారా. గ్యాస్ తంతే ఏమైంది, తెల్లవారులు ఉంటే 10,000తో అయిపోయేది కదా, ఇప్పుడు వెళ్ళారు, ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు పెద్ద కొడుకు. ఇక చిన్న కొడుకు పక్క ఊళ్ళో ఉంటే వాడికి కబురు చేశారు, అయ్యా మీ నాయనకి బాగాలేదురా అని అమ్మ చెప్పింది, ఉన్నాడా పోయాడా అన్నాడు ఆ కొడుకు. ఎవరండి? కాలేబు యెహోషువ లాంటి కొడుకులు నీకుంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారని నమ్మితే స్తోత్రం. అందరికీ ఆ ధన్యత రాదు. ఏది ఉన్నా లేకపోయినా సరే నువ్వు బలవంతుడుగా ఉండి దేవుని కొరకు బతికితే దేవుడు నీ పక్కన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరణము తప్పించుట ఆయన వశం. డబ్బులు ఉండొచ్చు. ఒకసారి ఒక అమ్మాయి వచ్చి, నాన్నగారు ఫలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఏమైందమ్మా అన్న, పరిస్థితి బాగాలేదు, స్పెషల్ ఫ్లైట్ తీసుకుని స్పెషల్ ఫ్లైట్లో అమెరికా తీసుకెళ్తున్నారు అన్నారు. స్పెషల్ ఫ్లైట్లో అమెరికా తీసుకువెళ్తున్నారు అంటే అంతా కూడా వైర్లు పెట్టి ఆ వ్యక్తిని ఆక్సిజన్ మీద, వెంటిలేటర్ మీద తీసుకెళ్ళాలి. ఇండియాలో అన్కాన్షియషన్ పరిస్థితి అయిపోయింది. డబ్బు ఉంది కాబట్టి ఒక 10 కోట్లైనా ఖర్చు పెడతా అన్నాడు తండ్రి. వెళ్ళేటప్పుడు బాగా ఖర్చు పెట్టి తీసుకెళ్లారు, మళ్ళీ బాడీని తీసుకొచ్చారు. ఇంకొక ఆయన ఉన్నాడు కానూరులోని, పేర్లు ఎందుకులే కానీ, ఆయనకి 2 కొడుకులు, పెద్ద డాక్టర్ గారు. ఆ కొడుకు కూడా బాగాలేదు. ఈ పరిస్థితి విషమించింది. ఏం చేయాలో అర్థం కావట్లా. డాక్టర్లు తెలుస్తుంది కదా పరిస్థితి ఏంటో. ఎక్కడెక్కడ స్పెషలిస్ట్ ఉన్నారో మొత్తం కన్సల్టేషన్ చేశారు, అందరినీ కనుక్కున్నారు. వాళ్ళు చెప్పిన సలహాలన్నీ తీసుకుని వైద్యం చేశారు. వైద్యం ఫలించలా. ఇతను ఇంగ్లాండ్ తీసుకెళ్ళారు. వచ్చేటప్పుడు బాడీని తీసుకొచ్చారు. దేవుని దయలేందే, దేవుడు నీ పక్క లేకపోతే సింహం నుండి ఎక్కడ తప్పించుకుంటావు? సింహము కోరలు సాచి నీ వైపు చూస్తుంది, తప్పించుకోలేవు. తప్పించుకోవాలంటే దేవుని యందు బలం గల వాళ్ళే తప్పించుకుంటారు. ఆయన బలపరచువాడు. త్వరగా చదవండి, త్వరగా ముగిస్తున్నాను. 29వ కీర్తన 11వ వచనం. మరొకళ్ళు మొదటి రాజులు 19:4. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఎవరికి ఇస్తాడు? తన ప్రజలకు బలం ఇస్తాడు, గోడవతలలో కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని సందులో నిలబడే వ్యక్తివైతే, ఏ పరిస్థితి వచ్చినా సరే అంతా నా దేవుడే చూసుకుంటాడనే వాళ్ళు బలం కలిగిన వాళ్ళు. ఎందుకో మా బతికెట్ అయిపోయిందనే వాళ్ళు బలహీనమైన వాళ్ళు. బలహీనంలో ఉంటావా, బలవంతుల్లో ఉంటావా? గట్టిగా సూర్యుడిని చేయడం పెట్టి ఆపగలుగుతావా? వచ్చే పరిస్థితుల, సమస్యలను ఆపటం నీకు శక్తి ఉందా? ఎవరికి లేదు. ఆపగలిగిన వాడు ఆయనే, చేయగలిగిన వాడు ఆయనే, అంతా చేయగలిగిన వాడు ఆయనే.
యెహోవా తన ప్రజలకు బలం ఇస్తాడు. శారీరక బలం కాదండి, మానసిక బలం మనకు కావాలి. ఏదొచ్చినా ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళు ఎప్పటికీ బలవంతులుగానే ఉంటారు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళిపోయాడండి. చూసిన వాళ్ళందరూ యోబుని పిచ్చోడు అనుకుంటారు. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, భార్య ఎల్లగొట్టేసింది, నీకు ఆరోగ్యం కూడా లేదు, ఇంకా దేవుడని ఏలాడతావేంట్రా బాబు అంటే, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు సజీవుడు. వీరు బలవంతులు. నీ కుటుంబాల్లో గందరగోళాలు ఉన్నాయా? లేకుండా ఎందుకుంటాయి? మనిషిగా పుట్టిన వాళ్ళు కంచంలో అన్నం తినే ప్రతి కుటుంబానికి సమస్య ఉంటుంది. మీ పక్కన వాళ్ళు అడగండి, అవునా కాదు? కంచంలో మెతుకులు తినే ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. కంచంలో తినక మంచంలో తింటాం ఏంటి? ఫుడ్ తినే ప్రతి వ్యక్తి, ఎవరు తినేది ఎవరంటే బతుకున్నోళ్ళు. చచ్చిపోయిన వాళ్ళు తింటారా? వాళ్ళ పేరు చెప్పు, వీళ్ళు తింటారు, అంతే అంతే. ఫుడ్ తినే ప్రతి వ్యక్తి సజీవులు. సజీవులకి శ్రమలు రాకుండా ఎవరికి వస్తాయి? మరి వస్తాయి. నా దేవుడు బలవంతుడు, నేను బలంగా ఉంటాను, ఏది జరిగితే అది జరుగుద్ది అనేటువంటి వాళ్ళని దేవుడు తప్పిస్తాడు. మరొక మాట చదవండి, 1 రాజులు 19:4. తాను ఒక దిన ప్రయాణం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం తీసుంచండి. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నేను ఎక్కువ వాడను కాను కాదు, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. ఆమేన్. ఏం తీసుకోమన్నాడు? ప్రాణము తీసుకో. ప్రాణం తీసుకోమంటే కాకులు పంపించి ఆహారం పెట్టి బతికిచ్చి నీళ్ళు ఇచ్చి రొట్టెలు ఇచ్చి మాంసం ఇచ్చి ఇవన్నీ టైం టు టైం. హోటల్లో ఆర్డర్ ఇచ్చినా లేటు పడద్ది. వాళ్ళు ముందరే చెప్తారు అరగంట గంట అని. లేదండి నాకు నాటు చికెన్ కూర కావాలని అన్నాం అనుకో, గంట సార్ అంటాడు. ఈ ఆగలేని వాళ్ళు యుద్ధం చేసేస్తారు వాళ్ళ మీద. నిజమే చెప్పానా? ఆగలేని చెప్పు అఖిల, చేసావా? ఆగలేని వాళ్ళు యుద్ధం చేస్తారు. వాళ్ళంతా రెడీగా ఉన్నా సరే దాంట్లోంచి స్టోర్లో తెచ్చి దాన్ని కూలింగ్ చేసి దాన్ని ముక్కలేసి దాంట్లో అది ఇది పడేసి కాస్త గమ్మత్తుగా వాసన రావటం చేయటానికి అరగంట పడద్ది. ఇక్కడ రాగానే అబ్బా భలేగా ఉంది, అబ్బా మా అమ్మమ్మ కూడా ఎడ చేయలేదు అంటారు వీళ్ళు. అది చెప్తే తినర్లే, వద్దులే. కానీ ఇట్లా దేవుని కార్యాలు కొన్నిసార్లు అభ్యంతరకరంగా ఉన్నట్టు ఉంటుంది. రేపు ఈ వాటికి నీ ప్రాణం తీస్తానంది ఒక అమ్మ అనేసరికి ఇంకేముంది, కాకులను మర్చిపోయాడు, రొట్టెలు మర్చిపోయాడు. ఈ పక్కన ఉన్నాడు, నేను మర్చిపోయాడు గట్టిగా. ఏం మర్చిపోయాడు? అరే ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు మర్చిపోయాడు? అరే కాకులను మర్చిపోయాడు, ఇంకా రొట్టెలు మర్చిపోయాడు, ఇంకా మాంసాన్ని మర్చిపోయాడు. అచ్చా, మాంసాన్ని మర్చిపోయాడు. నా చిన్నప్పుడు పుస్తకాల్లో పాట ఉండేది. పాట, చెయ్యనకుండా పొయ్యని నీళ్ళు తీయగా ఉండు, విని గుమ్మరి ఈయన పేరేంటి? గుమ్మడికాయ. నిజమే చెప్పానా? నువ్వు పెట్టాము కొబ్బరికాయలు. ఆమేన్. ఇంకోటి దాంట్లో ఉంటుంది, నేల నాకేసి అంట మూలకి వెళ్ళిపోద్దంట. ఏప్రి చీప్రి. అవి పొడుపు కథల్లాగా ఉంటాయి, కానీ మనం చదువుకునే రోజుల్లో అవి పాఠాలు కదా, అవి పాఠాలు. మరి ఈ కాకులు ఏమైపోయినాయి, ఈ రొట్టె ఏమైపోయింది, ఈ మాంసం ఏమైపోయింది, వేడి వేడి ఫుడ్, ఇవన్నిటిని మర్చిపోయి ఏమన్నాడు? నేను చచ్చిపోతాను, నా ప్రాణం చచ్చిపోయిన సావరాదు, ఇంకేం తీసుకోమంటామేంటి? ఇచ్చేవాడు తీసుకుంటాడా? గర్భం ఇచ్చేవాడనై నేను గర్భమును మూసేదనా అని రాయబడిన యెషయా గ్రంథంలో. ఆయన ప్రాణం తీసుకోవటానికి రాలా, ప్రాణం ఇవ్వటానికి వచ్చి ఇచ్చేసాడు అంతే. ఏమీ లేకుండా ఆ బాడీని కూడా వదిలేసేసి వెళ్ళిపోయాడు అంతే. ఆత్మ వెళ్ళిపోయింది. ఆమేన్. నా ప్రాణం తీసుకో. ఇప్పుడు ఏలియా బలహీనుడయ్యాడా, బలవంతుడిగా ఉన్నాడా? ఈ వారంలో ఇప్పుడు 6-7 రోజులు గడిచింది కదా, సరే 14 రోజులు గడిచిపోయింది కదా. ఈ 14 రోజుల్లో దేవుడా నీ బతుకుని నా ప్రాణం తీసుకోమని అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయత్తపాకండిలే. మీలో లేరా?
నాకెందుకు ఈ బతుకు అనలేదా? మీకెట తెలుసయ్యా? అంత తెలిస్తే నాకు అంతే. మీలో 10 మంది ఉన్నారో, మీలో స్త్రీలలో 10 మంది, పురుషుల్లో 4 ప్రాణం తీసుకోమని అడిగారు. కానీ దేవుడు మంచోడు కాబట్టి తీసుకోకుండా వెయిటింగ్లో పెట్టాడు. ఎందుకని? బెడ్లు ఖాళీ లేవు అక్కడ, చెప్పండి. ఏమి లేవు. ఇంకా నీతో పనుంది గనక నువ్వు అడిగినప్పుడల్లా తీసుకుంటానికి, నాయనా నా సమస్య తీరిపోయింది మళ్ళీ పంపించు. దేవునితో బొమ్మలాటలు ఆడొద్దు, పిలుపులాటలాడుకొను పిల్లకాయలట. ఆ గోళీలు ఇచ్చినప్పుడు అరే నీతో నీ జట్టే అనేవాడిని చిన్నప్పుడు. ఆ గోళీలు ఇవ్వపోయాడు అనుకోండి, అరే నీతో ఇచ్చే పచ్చే అనేవాడు. వాడు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి సర్లేరా ఈ సోడా ప్లేయర్ నీకు ఇస్తాం అనేవాడు. ఎంతమంది తెలుసు సోడా ప్లేయరు? అచ్చా, దాంతో కొడితే అంతే, అవతల ముక్కలైపోవటమే గోళీలు. అలా ఉండే ఏళ్ళు అట్ట కొట్టేవాడిని. ఇచ్చారు బచ్చాలు గోళీలు, అబ్బో ఇన్ని ఆటలు. ఆ రోజుల్లో క్రికెట్లు ఉన్నాయా, బ్యాట్లు ఉన్నాయా, కార్కు బాళ్ళు ఉన్నాయి, ఏమున్నాయి? అంతే. ఓ పావులో తీసుకెళ్తాం, ఇన్ని గోళీలు కొనుక్కు రావటం, దాంట్లో రాణి గోలు ఒకటి తెచ్చుకోవటం, దాన్ని ఏ ప్లేయరు చెప్పరే, సోడా ప్లేయర్ కొట్టి కోటేయటం అంతే. దేవునితో గోళీల ఆట కాదు, పిల్లకాయల ఆట కాదు. నువ్వు అడిగే మాట బలవంతులుగానే ఉండాలి. ఆమేన్. అన్నిటిని మర్చిపోయేటట్టుగా చాలామంది అన్నీ మర్చిపోతున్నారు. నీ దేవుడు ఎన్నిసార్లు కాపాడాడు, ఎన్ని అపాయాలను తప్పించాడు. సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన ద్వారా ఈ రోజున బతుకున్నావు అన్న మాట మర్చిపోతున్నావు. నీ ఇష్టమేనా? నా ప్రాణం నాకొద్దు అంటాకి ఆయనకి ఇష్టమైనప్పుడు తీసుకుంటాడండి. నువ్వు నేను చెప్తే తీసుకుంటాడే ఏంటి? గట్టిగా చెప్పండి. తీసుకో దేవుడా అంటే ఆఖరి జనాభా లెక్క రాసేవాళ్ళు కూడా ఉండరు భూలోకంలో. ఆయన ఇష్టం అది. ఇంత బలహీనుడు అయిపోయి నా ప్రాణం తీసుకోమన్నాడు. ఏదో ఫ్లో అంటాను చూసారా, ఫ్లోలో మాట్లాడే అన్నట్టుగా ఆయన మహాభావుడు గనక, దేవదేవుడు గనక క్షమించి ప్రాణం తీసుకోకుండా భోజనం పెట్టాడండి. ఏం పెట్టాడు? నిజమేనా? భోజనం పెట్టాడు. కింద భాగంలో చూడండి, 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత. ఏ బలం? భోజనపు బలము. ఇదివరకు ఏ బలం? బలహీనతలో బలాన్ని కోల్పోయి మరణాన్ని కోలుకున్న ఏరియా దేవుడు భోజన బలాన్ని ఇచ్చాడు. ఇది దేవుడు పెట్టిన భోజనం. ఇదే వాక్యం అనే భోజనం. మనిషి ప్రాణాన్ని బతికించేది, ఆత్మలో స్థిరతను కలగజేసేది, మరలా బలాన్ని తీసుకొచ్చి రీఛార్జ్ చేసేది ఏమిటంటే దేవుని వాక్యం ఒకటే. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితిలో ఉన్నాం ఈ రాత్రి? నమ్మకం లేకపోతే సజీవుల భూమి మీద ఎలా నిలబడతాం? నా దేవుడు నన్ను తప్పిస్తాడనే నమ్మకం. ఈ నమ్మకమే నిన్ను బలవంతురాలుగా చేయాలి. ఈ నమ్మకమే నిన్ను బలవంతుడిగా చేయాలి. ఈరోజు జరగకపోతే రేపు జరుగుద్ది. ఇవాళ లెగలేకపోతే రేపు లెగుస్తావు. నాకు ఎప్పుడు ఈ మందులేనా అంటే నువ్వు బతుకున్నంతకాలం ఆ మందులు తింటానే ఉండాలి. దాంతోనే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఏలియాకి బలం పెట్టాడు, భోజనం పెట్టాడు. ఆ భోజన బలంతో ఆగిన ప్రయాణం సాగింది. ఈ రాత్రి ఆగిన నీ ప్రయాణం మరలా సాగాలి. ఆఖరి మాట హెబ్రీలకు రాసిన పత్రిక 4:12 వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఎలాంటిది? సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను దేవుని వాక్యము బలము గలది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తినే ఆహార పదార్థాల్లో హై ప్రోటీన్ కలిగినవి కొన్ని ఉంటాయి. ఎక్కడన్నా జున్నుపాలు దొరికినాయి అనుకోండి, షుగర్ వాళ్ళు కూడా కాస్త ఇంత జున్ను తినండి, హై ప్రోటీన్. అది ఎవరినైనా అడగని చెప్తారు. ఏ ప్రోటీను? హై ప్రోటీన్. ఆ కాంప్లాన్లు, బోంప్లాన్లు, అది ఇది ఎంషూర్లు ఇవన్నీ హార్ట్ ఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఎంషూర్ రాస్తారు. దేనికంటే ప్రోటీన్ నష్టమైంది కనుక, లాస్ అయింది కనుక ఈ రోజు నీళ్ళల్లో కలుపుకునో లేదు నీళ్ళు చాలు పాలక్కర్లా కలుపు తాగండి అంటారు. హై ప్రోటీన్ ఫుడ్. అది కొన్నాళ్ళు తిన్నంత వరకు బాగానే ఉంటావు. తిన్న తర్వాత మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ ఈకలు తీసిన కోడి, చెప్పండి, కోడి ఈకలు తీసిన ఎట్లా ఉంటుంది? దాన్ని గుర్తుపడతావు, మళ్ళీ తయారవుతాం. ఇదేంట్రా మొన్నటి దాకున్నావు, 4 డబ్బాలు తాగాను కాబట్టి ఇట్టున్నాను,
మరి ఇప్పుడేమో 4 డబ్బాలు అయిపోయినాయి, ఎక్కడ తాగుతావు? వేలు ఖరీదయ్యి నా వల్ల కావట్లేదు. కానీ దేవుడు బలపరిస్తే నువ్వెప్పుడు బలవంతురాలుగానే ఉంటావు. ఆమేన్. నువ్వెప్పుడు బలవంతుడివే. దేవుని వాక్యం అట బలమైందట, బలమైనదై ఖడ్గము సజీవమై బలము గలదై రెండంచుల గల సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను ఏ ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను చదువు గట్టిగా. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను దేన్ని శరీర ప్రాణాత్మలను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. ఆమేన్. ఆమేన్. అసలు ఇదేంటండి? కీళ్ళలోకి వెళ్ళటబట్ట, మూలుగులోకి వెళ్ళటబట్ట, మూలుగులోకి వెళ్ళిపోతుంది. మనిషి నిలబడ్డామంటే, ఇప్పుడు నేను నిలబడ్డానంటే నా కాళ్ళలో ఏముంది? ఎముకలు కాదు, మూలుగా. గట్టి చెప్పండి. అప్పుడప్పుడు అందుకనే కేజీ 1000 రూపాయలు అయితే మూలుగు బైకులు ఇస్తాడు. ఎన్ని? కేజీ 1000 రూపాయలు అయితే మూలుగు బైకులు ఇస్తారు. లేదంటే కాళ్ళు తెచ్చుకోండి, లేదా ఇది తెచ్చుకోండి అరండి. అదేంటి దీంట్లో కేజీకి పావు కేజీ కూడా రాదు, 50 గ్రాములే. ఈ 50 గ్రాముల మూలుగా నీళ్ళు మూలుగును పెంచుద్ది. స్తోత్రం. అర్థమైందా? మూలుగ విలువైంది, మూలుగ వైద్యం కూడా విలువైంది. శరీర ప్రాణాత్మలో ఎముకలో మూలుగుల్లోనికి చొచ్చుకుపోయేదేంటి? దేవుని వాక్యం. గట్టి చెప్పండి. దేవుని వాక్యము. దేవుని వాక్యం మరి గుండెల్లోనికి దూసుకుపోయిందట వాక్యం. ఏం పోయింది? దూసుకుపోయింది. లూదియా హృదయాన్ని తెలిసింది దేవుని వాక్యం. ఈ రాత్రి వాక్యం నిన్ను బలపరుస్తుంది. వాక్యమును యాకోబునకు తెలియజేశాడు. అబ్రహాము దగ్గరికి యెహోవా వాక్యము వచ్చెను. అది యోహాను సువార్త 1:1 చూస్తే, ఆది యందు వాక్యము ఉండెనో, ఆ వాక్యమే మన దగ్గరికి వచ్చెను, శరీర దారి అయి మన దగ్గరికి వచ్చింది. ఈ వాక్యం బలపరిచేది. ఆరాధనకి ఎందుకు వస్తున్నాం? వాక్యం వినటానికి, శోధించడానికి కాదు మనం వచ్చేది. దేవుని వాక్యం వినాలి నేను. ప్రైజ్ ది లార్డ్. ఒక వారం మానేస్తే, ఒక శనివారం మానేస్తే, అయ్యో నేను వాక్యం పోగొట్టుకున్నానంటే భయపడాలి. ఆమేన్. శనివారం లైవ్ రాదు మీకు, ఆదివారం లైవ్ వస్తుంది. కాబట్టి ఎవరు మానొద్దు. రానటువంటి వాళ్ళు ఐపీసీ కానూరు అని దేంట్లో నొక్కాలి? యూట్యూబ్ ఓపెన్ చేసి ఐపీసీ కానూరు అని పెట్టండి. నొక్కండి. నొక్కగానే నా ముఖం కనపడుద్ది మీకు. ఇప్పుడు నా ముఖం కనపడిపోయినా వాక్యం వినపడుద్ది మీకు. ఎంతమంది చూస్తున్నారు? ఒకసారి ఒక ఆయనకి ఫోన్ చేశా, 2 వారాల బట్టి మీరు రావట్లేదు నాయన ఏంటన్నా. అయ్యగారు ఇంటికాడ అదే టయానికి టీవీ ఓపెన్ చేస్తాను అన్నాడు. మీ బిజీగా ఉన్నారంటే కుదరలేదులేండి, అదే టయానికి కూర్చున్నాను. బడికి వెళ్ళకపోతే పాఠాలు వస్తాయా? పంతులు గారు ఎదురు కూర్చుంటే పంతులు గారు భయం అన్న ఉంటుంది. టీచర్ లేకపోతే ఏమవుద్ది? పిల్లలు ఎక్కడ ఉంటారు? ఇంకా ఒంటరాళ్ళు. సన్నిధికి రావటం కూడా అంతే. నువ్వు ఎప్పుడు బలవంతుడిగా ఉండాలంటే దేవుని సందులో కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితి, ఎవరిని బట్టి నువ్వు బలహీనురాలు కావటానికి వెళ్ళలేదు. నాకు అది జరగలేదు కాబట్టి నేను రాను, వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను రాను. ఒకసారి ఒక అమ్మ నన్ను పట్టుకుని అంది, అయ్యగారు వాళ్ళు కావాలా మేం కావాలా అంది చానాల క్రితం. అదేం మాట అంటున్నావు అన్న. వాళ్ళు వస్తే మేము ప్రార్థనకు రాం అన్న. దేవుడు ఎవరిని నడిపిస్తారో వాళ్ళే వస్తారు. నువ్వు వస్తేరా, నాతో పెట్టుకోవద్దు, అమ్మగారితో అసలు పెట్టుకోవద్దు. నువ్వు వస్తేరా చెప్పనే, రాకపోతే నీ ఇష్టం అన్నాను. అంతేనంటారా? అంతకాక ఎంత ఎన్నాళ్ళు పొద్ద బాబాను జోలపాడు తీసుకొస్తావా? జోలపడే పరిస్థితి ఇక్కడ లేదు. దేవుని కొరకు వచ్చేవాళ్ళు ఎట్టయినా వస్తారు. 7 పర్వతాలు ఎక్కువ వస్తారో. ఆమేన్. ఏదో చిన్న చిన్న విషయాలు పెట్టుకుని బలహీనుడు ఎవరి మీద బురద చల్లితే నువ్వు బలహీనుడు అయింది కాకుండా అందరినీ బలహీనరాలు చేయొద్దు. నీకు ఇష్టమైతే రాలేతే అది పోన్నాను. కొన్నాళ్ళ తర్వాత ఎదురు దెబ్బలు తగిలినాయి, ఉన్నవి పోయినాయి, చాలా నష్టపోయి వచ్చి అయ్యగారు క్షమించండి ఎందుకన్నా, గారు ఏదేదో తొందరపడి మాట్లాడాను నన్ను. అది మాట్లాడేటప్పుడే నీకు ఉండాలి. దైవజనుడు అంటే నీకు సర్వెంట్ అనుకున్నావేంటి? నువ్వు వస్తేనే లేకపోతే ఇదంతే.
వస్తే పొందుకుంటావు, తింటే నీ ఆకలి తీరద్ది. తినపోతే ఏం చేస్తావు? కొందరు మంచం మీద అలుగుతారు కానీ కంచం మీద అలగరు. ఎందుకని? ఏం చేస్తా పొట్ట పంది కుక్కలు తాగుతాయి రాత్రి 12 గంటల తర్వాత. అందుకని ఇక అంతే, తినపోతే ఎట్టాగంటే అందరూ పడుకుందో మెక్కుతూ ఉంటారు పంది కుక్కల్లాగా. ఏం మరి అది మానొచ్చుగా, అది మానరు. మరి ఎవరు మానుతా? దేవుని సంధి మానుతున్నావు. జాగ్రత్త. ఇప్పుడు బలహీనున్నో అప్పుడే బలహీన. నాడు ఎంత బలం ఉందో నేడు అంతే బలం. దేవుని వైపు చూడండి, అప్పుడు దేవుడు మీ వైపు చూస్తాడు, మన వైపు చూస్తాడు. దేనిని తప్పిస్తాడు? సింహపు నోట నుండి తప్పించాడు. ఏలియా దేన్ని మర్చిపోయాడు? ఆఖరిగా కాకులను మర్చిపోయాడు. వరుసగా కాకులను మర్చిపోయాడు, రొట్టెలను మర్చిపోయాడు, మాంసాన్ని మర్చిపోయాడు. ఇంకా గొంతెండి చచ్చిపోయే పరిస్థితుల్లో వాగులో నీళ్లు తాగాడుగా, నీళ్లు కూడా మర్చిపోయాడు. మరి ఏం కోరుకున్నాడు? నా ప్రాణం తీసుకో, ప్రాణం తీసుకో, ప్రాణం తీసుకో. దేవుడితో గోళీలు ఆట ఆడొద్దు. ఆయన కోపం వచ్చిందంటే ఎక్కడో కొడతాడు. ప్రార్థన చేసేవాడిని పెట్టి కొడితే ఇప్పుడు కూడా ఇశ్రాయేలు అక్కడ మాంసం తినరంట. ఎవరిని కొట్టాడు? అరే, దేవుడు ఎవరిని కొట్టారో ప్రార్థన చేసేవాడిని ఈడ్చి కొట్టాడు. నన్ను వెళ్ళమంటే వెళ్ళనీయకుండా చేస్తా వెంట్రదు అన్నాడు. తొడ మీద ఒక దెబ్బ కొడితే అంతే. యాకోబు గారు, నీవు కాదే బిడ్డ, ఆయన కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఇదేంటిరా బాబు అంటే, ఇక మీదట ఇశ్రాయేలు ఎవరో కూడా ఈ తుంటి మాంసం తింటాకి వెళ్ళలేదు. దేవుడు అక్కడ కొట్టాడు అంతే. ఇసుకిస్తే కొడతాడు, ఆయన మెప్పిస్తే బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు ఇసుకిచ్చాడు కదా, అందుకని ఇచ్చాడు ఒకటి, సంపద. ఆయనను కఠినముగా శిక్షించిన కానీ మరణమునకు అప్పగించలేదు. ఈ దేవుడు నిన్ను బలపరుస్తాడు. యెహోవా తన ప్రజలను బలపరచును. బలవంతులుగా ఉందాం. బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉందాం. నీవు బలవంతురాలుగా ఉంటే నీ పిల్లలు బలవంతులుగా ఉంటారు. నీవు బలవంతులుగా ఉంటే నీ బిడ్డలు బలవంతులుగా ఉంటారు. నీవు అటు ఇటు కాకుండా ఉంటే నీ పిల్లలు కూడా అటు ఇటు కాకుండా ఉంటారు. అర్థమైంది కదా? అందుకనే ఏ పరిస్థితిని బట్టి, ఎవరిని బట్టి నువ్వు సంఘానికి దూరం కాకూడదు. నీకు మేలు జరిగితే జరగవచ్చు, జరగకపోవచ్చు. నువ్వు అనుకునే జరిగితే జరగవచ్చు, జరగకపోవచ్చు. నీ దేవుడు నీ దేవుడే. ఏదో ఒక్క రోజున యోబును పైకి లేపినట్టుగా దేవుడు నిన్ను లేపుతాడు. గిద్యోనికి దేవుడు మరలా శక్తినిచ్చినట్టుగా దేవుడు నీకు శక్తి ఇవ్వబోతున్నాడు. అందుకని బలహీనలు కావద్దు. ప్రతి ఒక్కరూ బలవంతులుగా ఉందాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. తలలు వంచండి. చిన్న నా బలమంతా నీవేనయా. అందరూ కళ్ళు మూయండి. బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా. ఆమేన్. అందరూ కళ్ళు మూయండి ప్రియులారా. ఈ రాత్రి సజీవులు ఉన్న దేశంలో యెహోవా దయను పొందుదునమనే నమ్మకం నాకు లేకపోతే నేనే అవుతాను. నీ మీద నీకు నమ్మకం రావాలి. నీ తోటి వారి మీద నీకు నమ్మకం రావాలి. నా దేవుడు నన్ను బలపరుస్తాడనే దేవుని మీద నమ్మకం కావాలి. నమ్మకాన్ని కోల్పోయినటువంటి ఏలియా మరణం దగ్గరికి వెళ్ళాడు. నమ్మకాన్ని కోల్పోయేది నీవు బలహీనుడు అయిపోతావు. ఎవరో మాట్లాడలేదు, ఎవరో చూడలేదు, ఎవరో పలకలేదు, నన్ను మెచ్చుకోలేదు. మనుషుల వైపు చూసి నువ్వు బలహీనుడు కాకూడదు బిడ్డ. అందరూ నీ తోటి వాళ్ళే, అందరూ రక్త మాంసం కలవాళ్లే. అందరిలో కోపతాపాలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి. నువ్వు నమ్మిన దేవుడు పరిశుద్ధుడు. దేవుని వాక్యం శుద్ధమైంది. కీళ్లను మూలుగులను విభాగించునంతగా దూరిల్లేది వాక్యం. వాక్యాన్ని నమ్మితే, వాక్యం ఎందు స్థిరపరచబడితే నువ్వు ఎప్పుడూ బలవంతుడుగానే ఉంటావు. నాడు ఎంతో, నేడు నాకు అంతే బలం ఉంది. ఎన్ని ఆటుపోట్లు తిన్నాడు కాలేబు, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని పోరాటాలు వచ్చినాయి, ఎన్ని రక్తపాతాలు చూశాడు. అయినా సరే బలహీనుడు అయ్యాడా? మన తోటివాడే కదా. ప్రభువా, ఈ పరిస్థితిలో నన్ను బలపరచు. పౌలు బలవంతుడిగా ఉన్నాడు గనుక పౌలు పక్కన దేవుడు నిలబడి సింహం నోటి నుంచి తప్పించాడు.
అలాంటి పరిస్థితుల్లో నుంచి పౌలును మరణావస్థలో నుండి తప్పించి తన పని జరగటానికి నిలబెట్టుకున్నాడు. బిడ్డ, నువ్వు దేవునికి కావాలి. ఈ రాత్రి సంఘానికి నువ్వు కావాలి. దేవుని పరిచర్య కొరకు దేవుడు నిన్ను కాపాడాడు. మరణ అవస్థలో ఉన్న నిన్ను లేపి నిన్ను బలపరిచాడు. నువ్వు జీవించే బలం నీది కాదు, దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన బలమేది. ఏలియా కాకులను మర్చిపోయాడు, రొట్టెలను మర్చిపోయాడు, మాంసాన్ని మర్చిపోయాడు. నువ్వు కూడా మర్చిపోతున్నావా దేవుని కార్యాలు? సంఘం నీ కొరకు చేసిన ప్రార్థనలు, దైవజనుడు నీ కొరకు ఆదరించిన మాటలు మర్చిపోతున్నావా? ఎందుకు తొందరపాట్లు, ఎందుకు వెనకడుగేస్తున్నావు? ప్రభువా, నన్ను బలవంతురాలుగా చేయి, నన్ను బలవంతుడిగా చేయి. నీకు నేను ఎప్పుడు బలహీనుడిగా ఉండకూడదు నాయన. శరీరాన్ని బట్టి బలహీనతలు వచ్చినా మానసికంగా ఏ విషయంలో కృంగిపోకూడదు నాయన. ఈ పరిస్థితుల్లో నన్ను బలపరచు. యోబు వలె, యాకోబు వలె, దానియేలు వలె, షడ్రకు వలె, వారందరి వలె నన్ను బలపరచమని ప్రార్థన చేద్దాం. దేవుని సందులో అందరూ